అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ. ఈరోజు మంచి మాటగా ఉప్పిలి అప్పన్న గురించి తెలుసుకుందాము. ఉప్పిలి అప్పన్న అంటే ఉప్పు లేని నైవేద్యాన్ని స్వీకరించే స్వామి. ఏమిటి, ఉప్పు లేని ప్రసాదమా అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, ఉప్పు లేని ప్రసాదమే స్వీకరిస్తాడు ఆ స్వామి. అసలు అలా ఉప్పు లేకుండా ప్రసాదాన్ని ఎందుకు స్వీకరిస్తారో వివరాలని తెలుసుకుందాం. కరెక్ట్గా ఉప్పు వేస్తేనే ఆ వంటకానికి ఎంతో రుచి వస్తుంది కదా. అలాంటిది ఏకంగా ఉప్పే లేని వంటకాన్ని నైవేద్యంగా పెట్టడం, ఇలాంటి ఆచారాలు ఉన్న ఆలయాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. అందులో ఒకటి ఈ ఉప్పిలి అప్పన్న దేవాలయం. ఈ ఆలయం తమిళనాడులోని తంజావూరు దగ్గరలో ఉంది. స్థల పురాణం విషయానికి వస్తే, మార్కండేయుడు లోక సంచారం చేస్తూ తిరువిన్నగరంకి వచ్చినప్పుడు తన కోరిక తీరటానికి ఈ ప్రాంతమే సరి అయినదని అనుకుని వేల సంవత్సరాలు లక్ష్మీదేవి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టారు. ఎన్నో ఏళ్లు గడిచిన తర్వాత లక్ష్మీదేవి ఒక చిన్న పాప రూపంలో ఆయన ముందుకు వచ్చింది. ఆ పాపను చూసిన మార్కండేయుడికి తన తపస్సు సగం ఫలించిందని అనిపించింది. ఆ పాపను ఎంతో ప్రేమతో పెంచి పెద్దదానిని చేయసాగారు. అలా ఉన్న రోజుల్లో శ్రావణ మాసంలో విష్ణుమూర్తి ఒక ముసలివాని రూపంలో మార్కండేయుడు ముందుకు వచ్చి ఆ అమ్మాయిని తనకిచ్చి వివాహం చేయమని అడుగుతారు. అందుకు మార్కండేయుడు, నువ్వు చూస్తే ముసలివాడివి, నా కూతురు చూస్తే చిన్నపిల్ల, కనీసం వంటలో ఉప్పు సరిగా వేసిందో లేదో కూడా తెలియని అమాయకురాలు, అలాంటి పిల్లని నీకిచ్చి ఎలా పెళ్లి చేయగలను అని ప్రశ్నిస్తారు. దానికి సమాధానంగా ముసలివాడు, ఉప్పు లేకపోయినా తను చేసిన వంటకి వంకలు పెట్టకుండా నేను భుజిస్తాను, అంతేకాని ఆ అమ్మాయిని వివాహం చేసుకోకుండా ఇక్కడి నుంచి కదలను అని మొండి పట్టుబడతారు. ఇదంతా చూసిన మార్కండేయుడికి అనుమానం వచ్చి కళ్ళు మూసుకుని తన దివ్య నేత్రాలతో వచ్చినది విష్ణుమూర్తి అని తెలుసుకుంటారు. అతను కళ్ళు తెరిచి చూసేసరికి కళ్ళ ముందు శంఖచక్ర గదారూఢుడైన విష్ణుమూర్తి దర్శనమిస్తారు. అప్పుడు మార్కండేయుడు తన కూతుర్ని విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ పురాణ గాథ ప్రకారం ఇప్పటికీ కూడా ప్రతిరోజు ఉప్పులు వేయకుండానే దేవుడికి నైవేద్యం పెడతారు. భగవంతుడు భక్తిని మాటకు తప్పక మన్నించి సౌలభ్య గుణాన్ని నిరూపించుకున్నారు. తను ఉప్పు లేకుండానే నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించడమే కాకుండా ఆ ప్రసాదానికి ఉప్పు లేని లోటును తెలియకుండా రుచిని కల్పిస్తారు. కాబట్టే ఈ దేవాలయంలో ప్రసాదాన్ని తీసుకున్న వారికి ఉప్పు లేని లోటు తెలియకుండా ఆయన చేసి ఆయన వైభవాన్ని చాటి చెప్పుకున్నారు. అడియన్ రామానుజ శ్యామల.